ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కేబినెట్లో నారా లోకేష్ మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ 3 వారాల్లో నిత్యం మంగళగిరిలోని ఆయన ఉండవల్లిలో ఆయన నివాసం దగ్గర ప్రతిరోజు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తా ఒక గ్రీవెన్స్ని ప్రతిరోజు నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో ఆ గ్రీవెన్స్ సేకరణ సందర్భంగా ఒక 25 మంది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అంటే వికలాంగ విద్యార్థులకు ఆయన జీవితంలో మర్చిపోలేని విధంగా మేలు చేసే అవకాశం వచ్చింది. ఈ 25 మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వికలాంగ విద్యార్థులు జాతీయ స్థాయిలో కేంద్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఐఐటి ఎన్ఐటి ప్రవేశ పరీక్షల్లో ఈ విద్యార్థులు అంటే ఈ వికలాంగులు మంచి ప్రతిభ చూపి మార్కులతో సీట్లు సాధించారు. అయితే సాంకేతికంగా ఈ ఒక చిన్న ఒక వికలాంగులకు ఉండే ఒక ప్రభుత్వం ఇచ్చే మినహాయింపు జాతీయ విద్యా సంస్థల వాళ్ళకి సీట్ రాకుండా ప్రతిబంధకంగా తయారైంది. ఐఐటి రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలంతా కూడా ఎంతో సంతోషంగా ఆస్వాదించారు. అయితే ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత కాలేజీలకి వీళ్ళు నమోదు చేసుకోవాలి. కాలేజీలకి దరఖాస్తు చేసిన సందర్భంలో అంటే వికలాంగులకి మామూలుగా ఎంసెట్లో ఎన్ఐటీలో రాసే పరీక్షల్లో 5 సబ్జెక్టులు ఉంటాయి. అయితే వికలాంగులకి ఒక సబ్జెక్టుకి మినహాయింపిస్తారు. ఎగ్జామ్షన్ అంటే మినహాయింపిస్తారు. ఆ విధంగా ఈ వికలాంగులకు సంబంధించినటువంటి మార్కుల జాబితాలో 5 సబ్జెక్టులు ఒక సబ్జెక్టు దగ్గర అంటే ఎగ్జామ్షన్ మినహాయింపు అని దాని గుర్తుగా అనే పదాన్ని రాశారు. ఈ అనే పదం ఎగ్జామ్షన్ అనే పదం వలన వాళ్ళకి జాతీయ స్థాయిలో ఎన్ఐటి ఐఐటిలో సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి ఇట్లా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా నారా లోకేష్ని సంప్రదించి ఈ విధంగా ఎగ్జామ్షన్ అని ఉండటం వల్ల మా పిల్లలు సీట్ రాని పరిస్థితి ఏర్పడిందని చెప్పని ఆయన నోటీసు తీసుకొచ్చారు. వెంటనే ఢిల్లీ తర్వాత బాంబే చెన్నై రూర్కీ ఇటువంటి ఐఐటి విద్యా సంస్థలతో నేరుగా లోకేష్ తర్వాత సాంకేతిక విద్యాశాఖ మానవ వనరుల పరిధిలో ఉన్నటువంటి లోకేష్ శాఖలో పనిచేస్తున్నటువంటి కోనా శశిధర్ ఐఏఎస్ అధికారి మరో కొంతమంది ఐఏఎస్ అధికారులు చొరవ తీసుకొని దీనికి ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేశారు. ఎన్హాన్స్మెంట్ అంటే వికలాంగులకు 5 సబ్జెక్టులు ఒక సబ్జెక్టు మినహాయిస్తా ఎన్హాన్స్మెంట్ ప్రభుత్వం ఇచ్చే జీవోని డిస్ప్లే చేయాలని చెప్పి వెంటనే జీవోని విడుదల చేయాలని ఆయా విద్యాసంస్థలు కోరడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని జీవోని విడుదల చేసి ఆ జాతీయ స్థాయిలో ఈ 25 మంది వికలాంగ విద్యార్థులకు ఎక్కడైతే సీట్లు వచ్చాయో ఆయా కాలేజీలకి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ మానవ వనరుల విభాగం నుంచి నేరుగా ఆయా కాలేజీలకి సమాచారం పంపించారు. దీనికి తోడు విద్యార్థులకి కూడా వాట్సాప్లో జీవో కాపీలని పంపడంతో 25 మందికి ఐఐటి ఎన్ఐటిలో సీట్లు వచ్చినాయి. ప్రధానంగా చెన్నై రూర్కీ ఢిల్లీ బాంబే జంషెడ్పూర్ ఖరగ్పూర్ ఇట్లాంటి వరంగల్ ఇట్లాంటి ఐఐటి ఎన్ఐటిలో సీట్లు వచ్చినాయి. ఆ సీట్లు వచ్చినటువంటి తల్లిదండ్రులంతా కూడా నిన్న మంగళగిరిలో నేరుగా నారా లోకేష్తో భేటీ అయ్యారు. ఆ విద్యార్థులు వాళ్ళంతా కూడా జీవితంలో మాకు మీరు ఎంతో మేలు చేశారని వాళ్ళంతా కూడా కృతజ్ఞత చూపిస్తే దానికి లోకేష్ ఐఏఎస్ అధికారి శశిధర్ ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఎంతో సంతోషపడి ఒక విద్యార్థికి ఐఐటి ఎన్ఐటి సీట్ రావాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. ఆ కష్టపడి సీట్ వచ్చింది అనే ఫలితాలు వచ్చినాయి. తర్వాత సాంకేతిక లోపం వల్ల సీటు జారిపోయింది ఎన్ఐటి ఐఐటి సీట్ అని చెప్పంటే ఆ పడే బాధ వర్ణాతీతం. దీనికి ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రధానంగా నారా లోకేష్ చొరవ తీసుకొని అప్పటికప్పుడు జీవోని విడుదల చేయించి ఆ జీవో కాపీలను ఐఐటి ఎన్ఐటి కాలేజీలకు పంపించి తమ పిల్లలకు సీట్ రావడానికి ప్రధాన కారణం అయ్యారని చెప్పని వాళ్ళంతా కూడా 1 to 1 ఆ 25 మంది విద్యార్థులు తల్లిదండ్రులు నిన్న మంగళగిరిలో నారా లోకేష్ తో కలిసి భేటీ అయి ఒకళ్ళొకళ్ళు ఆ అనుభవాలన్నీ కూడా పంచుకొని చేశారు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాంకేతిక విద్యాశాఖ మానవ వనరుల విభాగంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ కోనా శశిధర్ ఇతర ఐఏఎస్ అధికారులు 25 మంది విద్యార్థులకు ఎన్ఐటి ఐఐటి సీట్లు రావడానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరినీ అభినందించి నారా లోకేష్ ఈ 25 మంది విద్యార్థులు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఉచితంగా ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ విధంగా
ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి 2-3 వారాల్లోనే రాష్ట్రంలో 25 మంది వికలాంగ విద్యార్థులకి మేలు చేయడానికి ఆయన చూపినటువంటి చొరవ ఎంతో మంచి ఫలితాలు ఇచ్చింది. ఇదే సమస్య ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా అక్కడ కూడా ఆ విద్యార్థులు ఎదుర్కొంటున్నట్లు ఇక్కడ సీట్లు వచ్చిన వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళు తెలంగాణ విద్యార్థులు ర్యాంకు సాధించి ఐఐటి ఎన్ఐటిలో చేరకపోవడానికి ఇటువంటి సాంకేతిక ఇబ్బందులు మీరు ఎలా అధిగమించారని చెప్పి మన రాష్ట్ర విద్యార్థులను అడిగి తెలుసుకొని ఇట్లా మంత్రి లోకేష్ మాకు చొరవ తీసుకొని జీవో విడుదల చేసి ఈ విధంగా మాకు సహాయపడ్డారని చెప్తే ఆ విద్యార్థులు కూడా అక్కడ ప్రభుత్వంతో ఆ విధంగా వ్యవహారం నడిపి చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ఆధ్వర్యంలో 25 మంది వికలాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి సీట్లు సాధించినా కూడా సాంకేతికపరమైనటువంటి ఆటంకాలను అధిగమించి వారు చేరడానికి మార్గం సుగమం చేశారు. ఆ 25 మంది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వంకి ఎంతో కృతజ్ఞతగా చూపిస్తా నిన్న నేరుగా లోకేష్ తోటి భేటీ అయి తమ ఆనందాన్ని పంచుకున్నారు. వాళ్ళకి బహుమతిగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ వికలాంగ విద్యార్థులకు 25 మందికి ప్రభుత్వం నుంచి నిన్న నారా లోకేష్ మంత్రి ల్యాప్టాప్లు కూడా పంపిణీ చేశారు. ఈ విధంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో భవిష్యత్తులో కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తామని లోకేష్ ఐఏఎస్ అధికారి శశిధర్ హామీ ఇచ్చారు. మొత్తం మీద కొత్త ప్రభుత్వం 25 మంది వికలాంగులకు ఎంతో మేలు చేసిందని అన్ని విద్యావంతులంతా కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన